కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. ఓకే, కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్ గా ఉండండి. ఎక్కడయ్యా మీ దగ్గర కిందకి ఎక్కడ రాడబట్టే ఇప్పుడు లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తా ఉంటది. ఈ పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే కుక్కలు ఎన్ని చచ్చిపోయామ్మా సునామీకి. లోకేష్ ని సీఎం చేస్తే, ఎందుకంటే డిమాండ్ డిప్యూటీ సీఎం అయిపోయింది, రేపు బోసిడీకే సీఎం ని చేస్తే పవన్ పరిస్థితి ఏంటి? లోకేష్ నాయకత్వం అంటే లోకేష్ సీఎం అయితే లోకేష్ కేబినెట్ లో మంత్రిగా ఇంతటితో ఆగుతాడా? చిల్లర బ్యాచ్ అంతే ఉంటది కాబట్టి మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేనే అవ్వలేడు. ఏంట్రా బతకాలం లేదా? మీరు మాకు లోకేష్ భవిష్యత్తు ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? లోకేష్ ని ఇంట్లో పోరుతో తొందరగా ముఖ్యమంత్రిని చేయాలి. బెత్తర సుబ్బనాయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకేష్ కి పట్టాభిషేకం చేయడానికి నీ కింద సిట్రైపోద్ది. ఇవాళ కాదు రేపు గెలుస్తాం. ఏం ఓటమి వస్తే చచ్చిపోతామా? ఒరే సన్నాసి, అసలు ఈ రోజు రాష్ట్రాన్ని నడిపిస్తుందే లోకేష్ అయితే ఉప ముఖ్యమంత్రి ఎందుకు అడుగుతాడు? లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. పొయ్యే కాలం వచ్చింది. ఏం చేయాలో మాకు అర్థం కాదు కదా. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఈ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా. ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు. రూపాయి పెట్టి నిరోధకుంటాం తెలియదు కానీ జనాభా లెక్క పెంచేస్తారా మీరు? మా కింద ఫ్లోర్ అంతా తడిసిపోయింది. చట్నీ బదులు విషం పెట్టి చంపేస్తాను నా కొడుక. జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లుదాం. అందమైన భవనంలోకి తీసుకువెళ్ళి మోటోడికి ముగింపు ఇస్తే ఏం చేశాడు అట్ట ఉంది వారం. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. కాజేశాం, సిగ్గులేదురా, మొత్తం మింగేశాం. అసలు ఏంట్రా మీ ఇద్దరి మధ్య గొడవ? అయ్యా మాకు హైదరాబాద్ లో ఇల్లుంది. ఓ గ్రేట్ మ్యాన్. మనం ఓడిపోయినా రాజకీయాలు నిజాయితీగా చేయాలి. ఓడిపోతే మళ్ళీ గెలుస్తాం. ప్రజల్లో ఒక విలువ ఉండాలి. మరి క్వశ్చన్ వేస్తావేంట్రా గూట్లే? లోకేష్ ముఖ్యమంత్రి చేయడానికి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ చేత ప్రపోజల్ పెట్టిస్తారు, రాసుకోండి సార్. అంతా తెలుసు, వాడికి అన్ని తెలుసు అనుకుంటున్నాడు. మీ పార్టీ మీటింగ్ అయితే మీ పార్టీలో ఎన్ని సొల్లు కబుర్లు అని చెప్పుకోండి. నీకు సిగ్గు అనిపించడం లేదురా? లోకేష్ సీఎం జేజేలు కొట్టించుకోవడానికి పోయారా? పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సీఎం ట్రాన్స్ఫర్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ డమ్మి. ఇలాంటి తెలివితేటలు తక్కువ లేదు నీకు. డబ్బులు ఇస్తే పడి ఉంటాడు. మా కాతితూడ కూడా అచ్చు నీలాగే ఉంటది. అయిపోయాడు లోకేష్. తిట్టేవాడు ఎట్ట తిడతాడు వాడు పాపాని వాడు బాని అర్థం కావట్లేదు వీళ్ళ స్థాయి. చాలా ఉంది సార్. ముందు ఒక ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేస్తాడు. అదిరిపోలా ఎవడండి అభిమానులు? అభిమానులు ఇద్దరు చచ్చిపోతే పోయాడా? డబ్బులు తీసుకున్నావుగా పో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నేను కూడా ప్రజలనే, మీరు కూడా ఒకటక్క ఆంధ్రానే. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? దేనికి ఇచ్చారు మీకు అధికారం? అడ్డదారిలో వచ్చారు. ఏదో నీకు అలా అనిపించట్లేదా? ఇష్టం తెచ్చుకొని మాకే అభ్యంతరం లేదు. కూటమి ప్రభుత్వం కదా. నీకెందుకు ఆనందం? జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఇది ఇక్కడ తాడేపల్లిలో. పరారైపోండి. మీరు ఏం మాట్లాడారో మాకు కూడా తెలుసు. కామెడీ ఫీల్లో ఉన్నాడు. జారిపోయి వాళ్ళ రాజకీయాలు చేస్తున్నారు. నీ పాటికి నువ్వు గురకబెట్టి నిద్రపోతుంటే మేము కాపాడాల్సి వచ్చింది మధ్యాహ్నం వాడికి. హైదరాబాద్ లో కూడా ఉంది, బెంగళూరులో కూడా ఉంది. ఎక్కడ తీసుకెళ్లారండి? ఎవరిని తీసుకెళ్లారండి మీరు? నువ్వు యాక్ట్ చేస్తావా? మీకు తెలుసు కదా. ఏంట్రా ఏంటి వేళకోళంగా ఉందా? మీ స్పీడ్ తగ్గించండి. కింద పైన తడిసి కూలవాలి నీకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారు. ఏం చేసైనా సరే జగన్ మీదనే బురద చల్లాలా. ఎవరికన్నా భోజనం పెట్టారండి హైదరాబాద్ ఇంటికి పిలిచి? ఎందుకంటే ఆడ మనం పెరిగి కట్ల కట్టింది ఏమి లేదు కాబట్టి కాస్త ఆగండి. ఈ రేంజ్ లో కాలుతుంది అనుకోలేదు సార్. మరి ఆయనకంటే బ్రహ్మాండమైన విందు ఇచ్చారంట. సిగ్గు లేకుండా లేపేద్దాంరా లేపేద్దాం. అమ్మలు వాళ్ళు బూతులు తిట్టుకోమని ఇచ్చారా సార్? దేనికి ఇచ్చారు మీకు పదవులు? విజ్ఞాన ప్రదర్శనలో మన జెండానే మనం మోయాలి, పక్కన జెండా కాదు మోసేది. నిజమా? ఓడిపోతే ఓడిపోయాం, మళ్ళీ గెలుస్తాం. ఎందుకు అపశకునంగా మాట్లాడతావు? 18.5 కోట్లు. నేను మాట్లాడట్లేదు, నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను. వయసులో ఉంది కదా. మీరు సైలెంట్ గా ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీరు యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎందుకు చేశారు? అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఏం చెప్పమంటావమ్మా? మా అందరికి ఏ గుర్తింపు లేకపోయినా గానీ పార్టీకి సపోర్ట్ గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి వెళ్ళకండి అని చెప్పి ఏమే ముడత మొహం ముదురు రకం వావ్ ఈ పాయింట్ ఎంత బాగుంది అని చెప్పేసి గొప్ప ఫిగర్ అని
అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. రెసిగ్నేషన్ చూశాను, నేను రాజీనామా చూశాను. దొంగలకి పండగ వచ్చినట్టే. నేను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాను. ఏ పార్టీలో నాకు స్థానం గానీ లేదు. నువ్వు ఒక్కదానివే నెల తక్కువ అనుకున్నా, మీ వంశంలో అందరంతేనా? మేము వెనకాలండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం, కానీ మాకు అవసరం లేదు. ఆ పార్టీ అంటే అభిమానం అయితే మాకుంది. కుర్రాళ్ళు ఎర్రిపోకులై ఉంటారు, కానీ దానికి బోకని పేరు పెట్టు. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. సైకో నేను, సైకోకో సైకో నా చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.